హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ప్రపంచంలోనే ఎక్కువగా భక్తులు దర్శించుకునే అతి గొప్ప ఆలయం ఏదో మీకు తెలుసా? మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి దేవాలయం. ఈ ఆలయానికి ప్రతిరోజు 40,000 నుండి 50,000 వరకు భక్తులు దర్శించుకుంటారు. అదే కొత్త సంవత్సరం రోజు అయితే ఈ ఆలయానికి లక్షల్లో భక్తులు వస్తారు మరియు ఆ వెంకటేశ్వరుని దర్శించుకుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుపతి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత భక్తులు దర్శించుకునే దేవాలయంగా మరియు అత్యంత ధనిక దేవాలయంగా గిన్నిస్ బుక్ లో రికార్డు సృష్టించింది. మరియు ఇంతలా ప్రాముఖ్యత సంపాదించుకున్న ఈ ఆలయం అసలు కథ ఏమిటో మీకు తెలుసా? ఈ ఆలయాన్ని అసలు ఎవరు నిర్మించారు? ఇక్కడ భగవంతుడు ఎలా అవతరించాడు? ఈ ఆలయం యొక్క ప్రత్యేకమైన చరిత్రను తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. దానికంటే ముందు ఆ వెంకటేశ్వరుని తలుచుకొని ఓం నమో వెంకటేశాయ అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇక ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు ఈ ఆలయం ఇక్కడ నిర్మించక ముందు అసలు ఇక్కడ ఏం జరిగింది? పురాణాలలో ఈ ఆలయం గురించి ఏ కథ ఉందో ఇప్పుడు చూద్దాం. కలియుగ ప్రారంభంలో త్రిమూర్తులలో అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప దేవుడు అని తెలుసుకోవడానికి మునులు మరియు ఋషులకు యజ్ఞం చేయమని నారదముని చెప్తాడు. దాంతో ఋషులు, మునులు అందరూ కలిసి త్రిమూర్తులను పరీక్షించడానికి భృగు మహర్షిని వారి దగ్గరికి పంపిస్తాడు. భృగు మహర్షి మొదటగా దేవతల రాజు అయిన ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో ఇంద్రుడు అప్సరసల నాట్యం చూస్తున్నాడు. ఆ కారణంగా భృగు మహర్షిని పట్టించుకోలేదు. దాంతో భృగు మహర్షికి కోపం కలిగి నిన్ను భూమి మీద ఎవరు పూజలు చెయ్యరు మరియు విశ్వం మొత్తం నిన్ను అహంకార పురుషుడిగా భావిస్తుంది అని శాపం పెడతాడు మరియు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరియు ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. అయితే బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకున్న 4 తలలో ఒక తలతో వేదాలను చదవడం మరియు మరొక తలతో ధ్యానం చేయడం, మరొక తలతో సరస్వతి దేవితో మాట్లాడడం మరియు ఇంకొక తలతో ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉండగా భృగు మహర్షిని పట్టించుకోడు. అయితే భృగు మహర్షి అక్కడి నుండి శివుడి దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి రుద్ర ధ్యానంలో మునిగిపోయి ఉంటాడు. దాంతో మహర్షిని గమనించడు. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చి శివుడిని నువ్వు ఎప్పుడు నిరాకార రూపంలో పూజించబడతావని శాపం పెట్టి అక్కడి నుండి వైకుంఠానికి బయలుదేరతాడు. అయితే ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషువుపై శ్రీ లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు భృగు మహర్షి వైపు ఉంటాయి. అయితే మహర్షి దాన్ని చాలా అవమానంగా భావిస్తాడు. దాంతో కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణుమూర్తి ఛాతిపైన కొడతాడు. దాని కారణంగా మేల్కొన్న విష్ణు భృగు మహర్షి పాదాలను మొక్కడం ప్రారంభించాడు. అయితే భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు. దాంతో భృగు మహర్షి సంతోషించి తన మునులకు విష్ణువుకి వ్రతం చెయ్యమని ఆదేశిస్తాడు. కానీ లక్ష్మీదేవి విష్ణుమూర్తికి భృగు మహర్షి ఛాతిపైన తనడం అనేది తనని పరోక్షంగా అవమానించినట్లు భావిస్తుంది. దాంతో లక్ష్మీదేవి విష్ణుమూర్తితో గొడవపడి వైకుంఠాన్ని వదిలేసి మారు వేషంలోకి మారి భూమిపైకి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి వచ్చిన ప్రదేశం కొల్వాపూర్ అనే ప్రదేశం. ఈ కారణంగా ఆ ప్రదేశంలో ఇప్పటికీ ఆమెకు ఒక ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తారు. అయితే లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీ మహావిష్ణువు భూమి మీదికి వచ్చాడు. శ్రీనివాసుడు అనే మానవుడిగా భూమి మీద లక్ష్మీదేవిని వెతకడం మొదలు పెడతాడు. లక్ష్మీదేవిని ఎంతగానో వెతుకుతాడు. అయినప్పటికీ ఆమె దొరకదు. దాంతో శ్రీ మహావిష్ణువు అలసిపోయి తిరుమల కొండపై ఎక్కి అక్కడ ఆమె కొరకు ధ్యానం చేయడం మొదలు పెడతాడు. దాంతో విష్ణువు అనగా శ్రీనివాసుడిపై ఒక పెద్ద పుట్ట ఏర్పడుతుంది. మరోవైపు లక్ష్మీదేవి తనను వెతకడానికి శ్రీ మహావిష్ణువు అడవిలో ఉన్నాడని తెలుసుకొని తనకు సహాయం చేయమని శివుడిని మరియు బ్రహ్మదేవుడిని చెప్పి వారికి ప్రార్థిస్తుంది. దాంతో శివుడు మరియు బ్రహ్మదేవుడు ఒక పథకం వేసి శివుడేమో ఆవుగా మరియు బ్రహ్మదేవుడేమో దూడగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు యొక్క పశువుల మందలో కలిసిపోతారు. ప్రతిరోజు ఆ మందలో కలిసి ఆ అడవికి వెళ్లే ఆవు దూడులు విష్ణుమూర్తికి పాలు అందేలా ఆ పుట్టపై పాలు పోస్తారు. ఇలా వాళ్ళు ప్రతిరోజు చేయడం వల్ల అది అక్కడి ఆవుల కాపరి గమనిస్తాడు. దాంతో అతను ఒక కర్రని తీసుకొని ఆవుని కొట్టడానికి ప్రయత్నించగా పుట్టలో ఉన్న శ్రీనివాసుడు గమనించి ఆవుని కాపాడడానికి ఒక్కసారిగా పుట్టలో నుంచి బయటికి వస్తాడు మరియు అతన్ని అడ్డుకుంటాడు. దాంతో ఆ కర్ర నేరుగా విష్ణుమూర్తికి అంటే శ్రీనివాసుడికి తగులుతుంది. ఆ దెబ్బ విష్ణుమూర్తికి నామంగా నేటికి కనిపిస్తుంది. తనకు దెబ్బ తగలడం వల్ల బాగా కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే నువ్వు చనిపోతావని శపిస్తాడు. దాంతో ఆ కాపరి అక్కడికక్కడే మరణిస్తాడు. దాంతో ఆ వార్త రాజుకు చేరుతుంది. కాపరి మరణం మీద అనుమానం వచ్చి అక్కడ అడవిలో వచ్చి చూస్తాడు. అక్కడ చూసి అతను ఆశ్చర్యపోతాడు. అక్కడ ఆవు పాలు తాగుతుంది శ్రీ మహావిష్ణువు అని తెలియక
ఆ రాజు ఆవు వైపు బాణాన్ని ఎక్కుపెడతాడు. ఆ రాజు ఆవు వైపు బాణాన్ని వదిలి పెడతాడు. కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు దానిని ఆపేస్తాడు. అలాగే ఆ రాజుని నువ్వు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావని శపిస్తాడు. అయితే చోళరాజు ఒక్కసారిగా భయపడి తనను క్షమించమని విష్ణుమూర్తి కాళ్ళ మీద పడతాడు. అయితే శ్రీ మహావిష్ణువు అతన్ని క్షమించి వచ్చే జన్మలో నేను నీ కూతురిని పెళ్లి చేసుకుంటానని వరాన్ని ఇస్తాడు. శాపం నుండి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మని పొంది తన రాజ్యానికి వెళ్లిపోతాడు. మరియు వరాన్ని పొందడానికి కూతురు కోసం యజ్ఞం చేస్తాడు. అయితే ఆయనకు బంగారం కమలంలో ఒక ఆడపిల్ల దొరుకుతుంది. దాంతో ఆ పాపకి పద్మావతి అనే పేరుని పెట్టి పెంచుకుంటాడు. పద్మావతి పెరిగి చాలా అందమైన యువరాణిగా తయారవుతుంది. మరోవైపు శ్రీనివాసుడు ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ తలపై తనకు తగిలిన దెబ్బ వల్ల ఆ ప్రాంతంలో జుట్టుపై నల్లగా మారడం నీల అనే యువరాణి గమనిస్తుంది. దాంతో ఆ యువరాణి మచ్చపై జుట్టుని అమర్చి అందంగా మారుస్తుంది. దాంతో శ్రీనివాసుడు ఆమె సాయానికి భక్తికి మెచ్చి కృతజ్ఞతలు తెలిపి నా భక్తులు అంతా నన్ను దర్శించుకునే ముందు మీకు జుట్టుని సమర్పిస్తారు అనే వరాన్ని ఇస్తాడు. అందువల్లే తిరుపతిలో భక్తులంతా తల నీడలను దేవుడికి సమర్పిస్తారు. ఇక శ్రీనివాసుడు తన జీవితాన్ని ఇలా గడుపుతూ ఉండగా ఒకరోజు అతను వేటకి వెళ్తాడు. అప్పుడు అక్కడ యువరాణి పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. పద్మావతి అంటే ఎవరో కాదు, ఆకాశరాజు కూతురు. ఇలా శ్రీనివాసుడు మరియు పద్మావతి ప్రేమలో పడతారు. మరియు వీరి ప్రేమని ఆకాశరాజు అంగీకరిస్తాడు. పద్మావతి రాజు కూతురు కాబట్టి ఆమె దగ్గర అన్ని వసతులు ఉంటాయి. కానీ శ్రీనివాసుడు పేదవాడు కావడం వల్ల అతని దగ్గర ఏమీ ఉండవు. సంపాదనకి దేవుడైన కుబేరుడిని ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడి ప్రార్థనని మెచ్చిన కుబేరుడు శ్రీనివాసుడికి డబ్బులు నగలు అప్పుగా ఇస్తాడు. అయితే శ్రీనివాసుడు వాటిని తన భక్తులు తీరుస్తారని మాట ఇస్తాడు. అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు. ఇక చివరగా శ్రీనివాసుడికి పద్మావతికి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ తిరుమల కొండపైకి తిరిగి వస్తారు. ఈ తిరుమల కొండపైనే చాలా రోజుల వరకు కలిసి జీవిస్తారు. ఇక వీరి గురించి తెలుసుకున్న లక్ష్మీదేవి తిరుమల కొండపైకి వస్తుంది. దీంతో వారి ముగ్గురి మధ్య గొడవ జరుగుతుంది. అయితే అక్కడ శ్రీనివాసుడు రాయిగా మారిపోతాడు. తమ భర్త రాయిగా మారిపోవడం కారణంగా తాము కూడా అక్కడే ఉండాలని పద్మావతి మరియు లక్ష్మీదేవి అక్కడే రాయిగా మారిపోయి శ్రీనివాసుడితో ఉంటారు. లక్ష్మీదేవి శ్రీనివాసుడి ఛాతీకి ఎడమవైపున మరియు పద్మావతి శ్రీనివాసుడి ఛాతీకి కుడివైపున ఉంటుంది. ఇలా ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తన భార్యలతో తిరుమల కొండపై కొలువై ఉన్నాడని పురాణాలలో తెలపడం జరిగింది. అంతేకాదు ఈ కథ అనేక పురాణాలలో వేరువేరుగా ఉంది. విష్ణువు రాయిగా మారిన తర్వాత మొట్టమొదటిగా వైకాసన అర్చకుడు గోపీనాథ దీక్షకుడు వీరిని కనుక్కొని శ్రీవారి ప్రస్తుత స్థలం దగ్గర వారిని ప్రతిష్ఠించాడు. ఇక ఈ ప్రాంతాన్ని ఆ రోజుల్లో ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని చరిత్ర చెబుతుంది. ఈ తిరుమల కొండ నిర్మాణం ఇప్పటిదాకా 15,000 సంవత్సరాలు దాటిందని చరిత్ర చెబుతుంది. ఇక ఆ తర్వాత ఆలయాన్ని ఒక్కొక్క రాజు ఒక్కొక్క విధంగా డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్న తిరుమల తిరుపతి లాగా మార్చారు. ఇలా ఎంతో వైభవంగా మన తరానికి తిరుమల తిరుపతి రావడం జరిగింది. ఇందులో రాజులు మరియు నేటి రాజకీయ నాయకులు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకొని ఎన్నో కానుకలు బంగారం సమర్పించుకున్నారు. 19వ శతాబ్దం సమయంలో ఈ ఆలయం నేడు కనిపిస్తున్న ఆలయంలా లేదు. అప్పట్లో ఇక్కడ అతి కొద్ది ఇండ్లు మాత్రమే ఉన్నాయి. అందుకే అప్పట్లో కోతుల బెడత ఎక్కువగా ఉండేది. అలాగే అడవి పందులు కూడా కొండపై మనుషులతో తిరిగేవి. అందువల్ల జంతువుల భయంతో మరియు దొంగల భయంతో భక్తులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవింద నామాన్ని స్మరిస్తూ శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చేవారు. చివరిగా 1870లో ప్రభుత్వం భక్తుల సౌకర్యం కొరకు కొండపై మెట్లను అమర్చి నిర్మించారు. ఆ తర్వాత 1933లో ఏర్పడిన టీటీడీ బోర్డు 20,000 కోట్లతో ఈ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 1950లో ఈ కొండపై విద్యుత్ దీపాలు నిర్మించి మరింత డెవలప్ చేశారు. ఇక ఈ తిరుమల దేవాలయం యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే దేవాలయంలో పూజ కోసం వాడే పాలు, పూలు, వెన్న, మూలికలు వంటి పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుండి ప్రతిరోజు తీసుకొని వస్తారు. ఇక శ్రీవారి విగ్రహం వెనుక నుండి సముద్ర ఘోష వినిపిస్తుందని మరియు ఇది అక్కడ చెవి పెట్టి వింటే వినిపిస్తుందని పూజారులు చెప్తుంటారు. ఇలా వినే అవకాశం కేవలం అర్చకులకి మాత్రమే వస్తుంది. శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది. అది ఎప్పటికీ పొడి కాదు. ఎన్నిసార్లు పొడిగా మార్చాలన్నా మళ్ళీ తడిగా మారడం ఆశ్చర్యానికి లోను చేసే విషయం. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ వెచ్చదనంగానే ఉంటుంది. కలియుగంలో మానవులని కష్టదుఖాల నుండి ఆ శ్రీ మహావిష్ణువు తొలగించడానికి స్వయంగా ఇక్కడ వెలిశాడని భక్తులు చెప్తుంటారు. అందుకని ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తుంటారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న దేవుడిని శ్రీనివాస, గోవింద, వెంకటేశ్వర బాలాజీ అనే ఇతర పేరులతో కూడా పిలుస్తారు.
అయితే ఇది ఫ్రెండ్స్ ఆ వెంకటేశ్వరుడి చరిత్ర. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళారా? ఒకవేళ వెళ్ళి ఉంటే మీరు ఎలా అనుభూతి చెందారో కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఆ వెంకటేశ్వరుని తెలుసుకొని ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.